హలో ఎవ్రీవన్, హాయ్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ అండ్ సేఫ్. ఇవాళ మనం నేర్చుకోబోతున్నాము చాలా మంది వెరీ హాట్, వెరీ బ్యూటిఫుల్, వెరీ హ్యాండ్సమ్, వెరీ క్యూట్, వెరీ టేస్టీ అని ప్రతిసారి వెరీ వెరీ అనే పదం వాడుతూ ఉంటారు కదా. వాటికంటే బెటర్గా ఆల్టర్నేటివ్స్ని మాట్లాడడం వల్ల ఈ వెరీ అనే ఒక వర్డ్ని మనం స్కిప్ చేసి వీ కెన్ మేక్ అవర్ కమ్యూనికేషన్ బ్యూటిఫుల్ అండ్ వీ కెన్ స్పీక్ బెటర్. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ వీ కెన్ ట్రై సమ్ జనరల్ కాన్వర్జేషనల్ వర్డ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ వెన్ వీ టాక్ టు సంబడి. సింపుల్, చాలా ఈజీగా నేర్చుకుందాం. కొంతమంది ఎలా ఉంటారు, చిన్నపిల్లలు కొంతమంది క్యూట్గా ఉంటారు కదా, వాళ్ళని మనం షీఈస్ వెరీ క్యూట్, హీఈస్ వెరీ క్యూట్ అనడం. అలా కాకుండా షీ ఈజ్ అడోరబుల్ అని మీరు ఒక్క వర్డ్ నేర్చుకుంటే చాలు. దిస్ ఈస్ అ బెటర్ ఆల్టర్నేటివ్ ఫర్ దాట్. ఓకే, అగైన్ వన్ మోర్ థింగ్. ఇప్పుడున్న సమ్మర్ సీజన్ హాట్గా ఉంటుంది కదా, ఇట్ ఈస్ వెరీ హాట్ అని చెప్పడం కంటే యూ కెన్ సే దట్ ఇట్స్ ఐటిఎస్ అని ఇట్స్ ఒక్క వర్డ్ వస్తే చాలు, ఇట్స్ స్వెల్టరింగ్ అని మీరు ఈజీగా మాట్లాడవచ్చు. కొంతమంది ఇట్స్ వెరీ ఫాస్ట్, అవునండి ఇది చాలా ఫాస్ట్ ఉందండి, అది చాలా ఫాస్ట్ ఉందండి, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉందండి, ఇలా అంటుంటాం కదా. దాన్ని కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ స్విఫ్ట్. ఓకే, కొంతమంది బ్యూటిఫుల్గా ఉంటారు, ఇంకొంతమంది హ్యాండ్సమ్గా ఉంటారు. యూ కెన్ సే సమ్ వర్డ్స్ ఫర్ దాట్. వాటిని కూడా మనం కొంచెం ఈజీగా మాట్లాడవచ్చు. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పడం కంటే షీఈస్ గార్జియస్, షీ ఈజ్ గార్జియస్. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ప్రతిసారి వెరీ ఇంపార్టెంట్ అంటుంటారు. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఈ వెరీ ఇంపార్టెంట్ అనే పదాన్ని మనం ఇప్పుడే డిలీట్ చేద్దాం, ఇంకొంచెం కొత్త వర్డ్ నేర్చుకోవడం ట్రై చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ మీన్స్ ఇట్ ఈస్ క్రూషియల్ అని చెప్పచ్చు. కొంతమంది ఇట్ ఈస్ వెరీ నెసెసరీ. Yeah, very necessary thing you should do. Very necessary thing you must learn. What is that? English. అలా అంటుంటారు కదా, దాన్ని కూడా మనం ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎసెన్షియల్. చూడండి, ఇలా రోజు మనం కొన్ని పదాలు నేర్చుకోవడం వల్ల మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. రోజు మనం ఎలా మన గురించి మనం తినడానికి, తాగడానికి, ఉండడానికి ఆలోచిస్తామో మాట్లాడడానికి కూడా ఆలోచించాలి. ఎలాంటి వర్డ్స్ మాట్లాడితే ఐ కెన్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఐ కెన్ ఇంప్రెస్ సంబడి. ఇలాంటి థాట్స్ మీలో ఉంటే షూర్ మీ యొక్క కమ్యూనికేషన్ని ఎవ్వరూ డెవలప్ చేయాల్సిన పని లేదు, మీకు మీరే డెవలప్ చేసుకోవచ్చు. అందుకే మనం బయట కలిసిన ప్రతి ఒక్క మనిషితో మాట్లాడితేనే కదా వారి యొక్క వొకాబులరీ ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, ఆర్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి తెలుస్తాయి. మనం ఏం చేయకుండా వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చెప్తారు అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఎప్పటికైనా ఒక గుడ్ కమ్యూనికేటర్ అనే వ్యక్తి ఫస్ట్ ఇనిషియేటర్గా ఉంటారు. అంటే ఆయనే మొదటగా మాట్లాడతారు, హలో ఎవ్రీవన్, హాయ్ అని చెప్తారు. వాళ్ళు మాట్లాడేంత వరకు వీళ్ళు మాట్లాడకుండా అలానే మౌనవ్రతం అయితే చేయరు. ఓకే, మీరు అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చూడండి, ప్రతి ఒక్కరు ఫస్ట్ దే విల్ విష్. Wish is the first thing, wish is the essential thing, wish is the crucial thing for everyone to make a good conversation. కదా, ఇంకా బెటర్గా మీరు కాన్వర్జేషన్ చేయాలి అంటే ఇలాంటి పదాలని ఇంకా బెటర్గా నేర్చుకోవాలి. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, మనం ఏం చెప్తాం, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటాం. ఇక ముందు నుంచి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కాదు, ఇట్ ఈస్ క్యాప్టివేటింగ్ అని చెప్పాలి. ఓకే, ఎవరైనా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లేజీగా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఏం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక అబ్బాయి బ్రదర్, మన ఇంట్లో ఒక అమ్మాయి సిస్టర్, యూ కెన్ సే దాట్ హీ ఈజ్ ఇండాలెంట్. హే లేజీ లేజీ అని అంటుంటే ఫీల్ అవుతారు కదా, అందుకే మనం ఏం చెప్పాలి, హీ ఈజ్ ఇండాలెంట్. యాక్చువల్లీ హీ డజంట్ లిసన్ టు మై వాయిస్ అండ్ హీ ఈజ్ ఇండాలెంట్. ఇలా మేము జనరల్గా మాట్లాడచ్చు. ఓకే, ఎవరికైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఐఎమ్ వెరీ హంగ్రీ, షీ ఈజ్ వెరీ హంగ్రీ, హీ ఈజ్ వెరీ హంగ్రీ అని అంటారు. ఇక ముందు నుంచి మీరు హంగ్రీ అనే పదం మానేసి ఏం వాడాలి, ఎస్ ఐఎమ్ స్టార్వింగ్. చూడండి, ఇలా బెటర్గా వొకాబులరీ మీరు నేర్చుకోవడం వల్ల ఎంత ఈజీగా ఫ్రీగా మీ యొక్క కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందో. దట్స్ వాట్. ఏ ఒక కమ్యూనికేషన్, చైనీస్, జపనీస్, ఇంగ్లీష్, స్పానిష్, ఏ లాంగ్వేజ్ కైనా ఫస్ట్ బేసిక్గా మన వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ వొకాబులరీ మీద మనకు గ్రిప్ ఉందనుకోండి, షూర్గా మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఈజీగా వర్డ్స్ మాట్లాడవచ్చు కదా. ఇట్స్ యాక్టర్స్ టఫ్గా ఉంది, it's easy, it's not difficult,
ఇట్స్ సింపుల్, ఇట్స్ bitsy అండ్ ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఇలా మనం చాలా పదాలు చెప్పొచ్చు. ఇలా ఎన్ని గుర్తుంటాయో అన్ని సందర్భాలకు సంబంధించిన పదాలు మీరు మాట్లాడితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. వర్డ్స్ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ వరల్డ్. అందుకే మన మాటలు మార్చుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వేరే వాళ్ళని మారవని చెప్పడం కాదు, ఫస్ట్ మనం మారుతూ వేరే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ వే చూపించాలి. ఓకే, improve your all communication skills and first improve your basic grammar and basic vocabulary things. You can become a very good speaker. Okay, all the best.